వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఉపనదుల సంగమంతో గోదావరి ఉధృత రూపం దాలుస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51.60 అడుగులకు చేరింది. మరికొద్దిసేపట్లో 3వ ప్రమాద హెచ్చరిక స్థాయి కూడా చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గోదావరి వరదల విషయంలో ఎటువంటి సహాయక చర్యలు చేపడుతోంది, ఎటువంటి దిశానిర్దేశం అధికార యంత్రాంగం చేసింది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సార్, గతంలో చూసాం 2022లో వచ్చినటువంటి వరదల తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిల్చాయి. సో ఈసారి గోదావరి వరదల విషయంలో ఎటువంటి అప్రమత్తంగా ఉన్నారు, ఎంత సన్నద్ధంగా ఉన్నారు? గడిచిన కొన్ని రోజుల నుంచి ఒక్క మన రాష్ట్రంలోనే కాకుండా గోదావరి పరివాహక ప్రాంతంలో మన రాష్ట్రానికి పైభాగంలో కూడా అత్యధిక వర్షాలు పడ్డ కారణంగా గోదావరి తల్లి ఉధృతంగా వస్తున్నది. దీంట్లో భాగంగా గడిచిన 2 రోజుల నుంచి 47-48 అడుగుల నుంచి ఈరోజు ఉదయం 50 అడుగులు క్రాస్ అయింది. నాకు తెలిసి అధికారులతో టైం టు టైం నేనే రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాను. దాంట్లో భాగంగా ఇంకొక 6 ఇంచెస్ కానీ 1 ఫీట్ కానీ 52 లోపే పీక్కు వచ్చేసి మళ్ళీ రెడ్యూస్ డౌన్ ట్రెండ్లోకి ఉంటుంది అనేది అధికారులకి పైన వస్తున్న వరదని దృష్టిలో పెట్టుకొని ఏదైతే తెమ్మిడిహట్టి దగ్గర వచ్చే ఇన్ఫ్లోస్ని మిగతా ఉపనదుల నుంచి వచ్చే ఇన్ఫ్లోస్ని క్యాలిక్యులేట్ చేసి 52 ఫీట్లు క్రాస్ అవ్వదు అనేది అధికారులు ఒక అంచనాకు రావటం జరిగింది. ఏది ఏమైనా ఎటువంటి విపత్తు వచ్చినా, ఎటువంటి ఉధృతంగా వరద వచ్చినా, ఇంకా లెవెల్ పెరిగినా దానికి తగ్గ చర్యలు తీసుకోవాలని ఆల్రెడీ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గడిచిన వారం రోజుల క్రితం ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా వితిన్ ది స్టేట్లో పడ్డ హెవీ రెయిన్స్ విషయంలో కూడా ఎక్కడన్నా విపత్తు అంటే కష్టం వచ్చినప్పుడు పోయిన ఇదే ఆగస్టు చివరిలో లాస్ట్ ఇయర్ 2024 ఆగస్టు చివరిలో కూడా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా అటు భద్రాద్రి జిల్లా కానీ ఇటు ఖమ్మం కానీ అదే రకంగా మహబూబాబాద్ జిల్లాలో కూడా ఉధృతమైన వరదలకి చాలామంది కొద్దిగా ప్రాణ నష్టం, దాంతోపాటు కోట్లాది రూపాయల ఆస్తి నష్టం కూడా జరిగింది. అటువంటి పరిస్థితి రావద్దని అనేక లేటెస్ట్ టెక్నాలజీతో ఎక్విప్మెంట్లన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక 4-5 అవర్స్ ముందే ఎక్కడైతే వాటర్ ఇన్ఫ్లోస్ ఎక్కువగా వస్తున్నాయో అక్కడ నుంచి మన దగ్గరకు రీచ్ అవ్వడానికి మినిమం 5 to 6 అవర్స్ పట్టుద్ది. అక్కడే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెట్టి అక్కడ ఎప్పటికప్పుడు వాటర్ లెవెల్స్ని మెజర్ చేస్తూ ఆటోమేటిక్ ఎక్విప్మెంట్ ద్వారా కలెక్టరేట్లో కూడా అది ఏర్పాటు చేసుకున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇటువంటి వరద వచ్చినప్పుడు వచ్చింది అనటానికి కపుల్ ఆఫ్ అవర్స్ ముందే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తగ్గించే దానికోసం చర్యలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. గౌరవ కలెక్టర్లు అందరి దగ్గర కూడా ఒక్కొక్క కలెక్టర్కి ఈ విపత్తు కోసమని ₹1 కోటి ఆల్రెడీ ఇచ్చాం. నిధులకు ఎక్కడా ఇబ్బంది లేదని కూడా చెప్పాం. ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఒక ప్రధాన ప్రశ్న సార్. ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు తప్ప మిగిలిన సమయంలో ఎప్పుడు కూడా విపత్తు నిర్వహణ శాఖపై రివ్యూస్ కానీ పెద్దగా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టింది లేదు. ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున బడ్జెట్ కూడా కేటాయించింది లేదు. సో ఈసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎంత నిధులు విడుదల చేశారు? ప్రధానంగా లాస్ట్ ఇయర్ కూడా ఎక్కడైతే రైతన్నలకి పంట నష్టం జరిగితే ఇమీడియట్లీగా పేమెంట్ ఇచ్చాం. ప్రాణ నష్టం జరిగితే అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకున్నది చేసింది. ఇంకా ఆస్తి నష్టం జరిగే దగ్గర చేశాం. అదే రకంగా రోడ్ సెక్టార్లో నష్టపోయింది కూడా ఇమీడియట్లీగా రెక్టిఫై చేశాం. ఈ ప్రభుత్వం రావటానికి ముందు ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విపత్తు కోసం వచ్చిన సుమారు ఒక 1300-1350 కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో వివిధ పొద్దుల్లో ఆ డబ్బుల్ని ఖర్చు చేసి వాటికి ఎక్స్పెండిచర్స్ యూసీలు సబ్మిట్ చేయని కారణంగా అవన్నీ కూడా ఇంకా మా డబ్బే మీ దగ్గర ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించే పరిస్థితి కనిపించింది. వాటన్నిటిని కూడా స్ట్రీమ్లైన్ చేస్తూ ఎక్కడా విపత్తు వచ్చినప్పుడు మనం ఫేస్ చేయడం ఒకటి, విపత్తు రాకముందు మనం తీసుకోవాల్సిన చర్యల మీద కూడా ఈ సంవత్సరం కూడా నేను వరదల కంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉన్నత స్థాయి మీటింగ్ పెట్టి 2 times మీటింగ్ పెట్టి వాళ్ళకి దిశను కూడా నిర్దేశించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా వీటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం విపత్తు విషయంలో నిధులు ఎంత ఇబ్బంది ఉన్నా విపత్తుల కోసం నిధులు లేక ఇబ్బంది పడ్డ పరిస్థితి రాకుండా ఉండాలనేది ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకి
సూచించడం జరిగింది. అదే పద్ధతిలో ఈ ప్రభుత్వం ఈనాడు నడుచుకుంటుంది. భూ సమస్యల పరిష్కారం కోసం అనేక రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఆగస్టు 15 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పారు. ఆగస్టు 15 ముగిసింది. ఎంతవరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి, ఇంకెంత క్లియర్ చేయాలి? సుమారుగా 8,60,000 అప్లికేషన్లు ఏవైతే వచ్చాయో దీంట్లో సాదా బైనామాలకు సంబంధించిన 4,25,000 అప్లికేషన్లు స్క్రూటినీ చేసి రెడీ పెట్టారు. ఆనరబుల్ హైకోర్టులో ఒక పిల్ ఉన్న కారణంగా ఇంకా క్లియర్ జడ్జిమెంట్ రాలేదు. వెయిటింగ్ ఫర్ దట్ జడ్జిమెంట్. అవి కాకుండా రిమైనింగ్ దట్ సర్వేకి సంబంధించిన ఇష్యూస్లో కూడా కొత్త సర్వేయర్ల రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి దాంతోపాటు దాన్ని కూడా ఒక ప్రణాళిక ప్రకారం క్లియర్ చేయబోతున్నాం. అదర్ దాన్ దట్ మోర్ దాన్ 1.8-1.9 lakhs అప్లికేషన్లు మొన్న ఆగస్టు 15 లోపు నోటీసులు ఇచ్చేసి వివిధ స్థాయిల్లో వాటిని క్లియర్ చేయడం కూడా జరిగింది. ఫైనల్గా సార్, కాళేశ్వరం కమిషన్ అక్రమాల విషయంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఇచ్చింది, కానీ బహిర్గతం ఎందుకు చేయలేదు ప్రభుత్వం అని కేసీఆర్కి సంబంధించి కావచ్చు, హరీష్ రావు కూడా హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. దానికి సంబంధించి విచారణ కూడా సాగుతుంది. కేవలం కక్షపూరిత వేధింపులు ప్రభుత్వం పాల్పడుతుందని చెప్తున్నారు. ఎందుకు నివేదికను ఇప్పటివరకు ప్రభుత్వం పబ్లిక్ డాక్యుమెంట్ని ఎందుకు బహిర్గతపరచలేదు? అంటే ఈ ప్రభుత్వము ఎవరితోని శశిభూషణలో లేవు. ఈ ప్రభుత్వం తప్పు ఎవరు చేసినా ఉపేక్షించదు. ఈ ప్రభుత్వం ఏవైతే కాళేశ్వరంలో అనేక అవకతవకలు జరిగాయని అనేక మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఆధారాల ప్రకారం ఘోష్ గారి కమిషన్ని ఏర్పాటు చేసి వారిచ్చిన రిపోర్టును కూడా పబ్లిక్గా ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని అంశాలను వివరించడం జరిగింది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు వారికి ముందే అడావుడిగా ఆనరబుల్ హైకోర్టుని అప్రోచ్ అయ్యి వాళ్ళు దానికి రిలీఫ్ కావాలని కోరటం హాస్యాస్పదం. ఏదైనా దొంగతనమో తప్పో అవినీతో ఆ ప్రాజెక్టులో వాళ్ళు చేసి ఉండకపోతే అంత ఆతృత అడావుడి పడాల్సిన అవసరం లేదు. ఏదైనా తప్పకుండా ప్రతి అంశాన్ని, ప్రతి పేజీని, ప్రతి పేరాని ప్రజల ముందుకు తీసుకొస్తాం. దాని మీద తప్పు ఎవరు చేసినా, ఎంత పెద్దవాళ్ళు తప్పు చేసినా ఈ ప్రభుత్వం తప్పుకు తగ్గ పనిష్మెంట్ భవిష్యత్తులో ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా కాళేశ్వరం అక్రమాలకు సంబంధించినటువంటి ప్రతి విషయాలను, వాస్తవాలను బహిర్గతం చేస్తామని చెప్పి ప్రభుత్వం తరపున పొంగులేటి అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించి పెద్ద స్థాయిలో బడ్జెట్ కూడా అలర్ట్ చేశాం. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ఆయా జిల్లాలకు విడుదల చేస్తాం. ప్రతి జిల్లాకు ₹1 కోటి చొప్పున ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్ అయితే విడుదల చేయబడిందని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం వరద సహాయక చర్యల విషయంలోనూ దానికి సంబంధించిన విపత్తు నిర్వహణ శాఖను సమర్థవంతంగా నడిపేందుకు తను పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది న్యూస్ నాయకులతో ఇప్పుడు ఉదయ RTV కూసుమంచి క్యాంపు కార్యాలయం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.